హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ కానీ మనం ఈరోజు న్యూస్ కానీ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ చాలా న్యూసెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ కార్డానో గురించి ఉండి, సిబాయిను గురించి ఉండి, డోజ్ గురించి ఉండి. సో ఆ న్యూస్ ఒక్కొక్కటిగా నేనైతే చెప్తా. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియోకి అయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి గైస్. సో మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ అనేది ఇంక్రీజ్, ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు మన ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కానీ చూసుకుంటే, సో ఇంకా ఏంటంటే మనం ఫియర్లో అయితే ఉన్నాము. సో ఈ ఫియర్ నుంచి అంటే మనకి ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఏంటంటే బిట్ కాయిన్ అయితే మనకు కొద్దిగా అయితే అప్పర్ సైడ్ అయితే వెళ్తుంది. సో మనం చెప్పుకున్న సపోర్ట్ లెవెల్స్ని అయితే టచ్ చేసి అయితే వెళ్ళింది. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ అంతా ఒకవేళ మళ్ళీ ఏంటంటే మనకి 39,000 దగ్గరికి అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మనం గ్రాఫ్ ప్రకారం చూసుకున్నా అక్కడ నుంచి టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే అప్పర్ సైడ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో చూడాలి. ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే సో అప్ అండ్ డౌన్స్ అనేది అయితే చాలా ఉన్నాయి. సో మనకు తెలుసు వాటిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో అన్నిట్లో ఏంటంటే సేమ్ మనకి రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది. సో ప్రెజెంట్ కూడా ఏంటంటే ఆ సేమ్ రిజల్ట్ మన ఈవినింగ్ లోపల ఒకవేళ జరగచ్చు. సో జరిగింది అనుకోండి మళ్ళీ 39,000 దగ్గరికి వచ్చి టచ్ అయ్యి సో మళ్ళీ అప్పర్ సైడ్ అయితే బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ప్రెజెంట్ చూసుకుంటే మనకు బీటీసీ ప్రైస్ వచ్చి 41,314 దగ్గర అయితే ఏంటంటే మనకి డాలర్స్ దగ్గర అయితే ఉంది. సో అక్కడ నుంచి మనం చూడాలి. సో ఇంకా ఇక్కడ ఈ రోజు ఎండింగ్ అంతా ఏంటంటే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మూవింగ్ యావరేజ్ అయితే వెళ్తుంది 42,000 దగ్గర. సో ఆ 42,000 బ్రేక్ చేస్తుందా చేయదా అనేది అయితే చూడాలి. వన్స్ అయితే ఇక్కడ ఏంటంటే టూ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకటైతే మనకి మళ్ళీ సపోర్ట్ లెవెల్ టచ్ చేసి పైకి రావడం అయితే ఉంది, లేదంటే మూవింగ్ యావరేజ్ని ఇక్కడ క్రాస్ చేసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది అనుకోండి, సో మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అయితే ఏంటంటే మనకు బీటీసీలో అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో న్యూస్ విషయానికి కానీ వచ్చేస్తే సో కార్డానో గురించి అయితే చెప్పుకోవాలి. సో కార్డానో ఏంటంటే ఇక్కడ 400 న్యూ ప్రాజెక్ట్స్ అండ్ 100K న్యూ వ్యాలెట్స్ ఇన్ ఏ మంత్ ఆన్ కార్డానో. సో ఈ మంత్ అంతా ఏంటంటే 400 న్యూ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అలాగే 100K న్యూ వ్యాలెట్స్ ఏంటంటే కార్డానో అయితే క్రియేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మీకు చాలా రోజుల నుంచి నేను చెప్తున్నా కార్డానోలో మనకు తగ్గినప్పుడు అంతా ఇన్వెస్ట్ చేయమని. సో ఎందుకంటే కార్డానో ఏంటంటే మనకి మంచి రిజల్ట్ ఇచ్చే కాయిన్, అంతే ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సో చాలామంది కొన్ని మాట్లాడుతుంటారు కార్డానో ఆల్రెడీ ఏదైతే చేస్తుందో సో దానికన్నా ఇప్పుడు కొత్త కాయిన్స్ వచ్చి దానికన్నా ముందుకు వెళ్తున్నాయి, కానీ కార్డానో మాత్రం వెళ్ళట్లేదు. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే దీని డెవలపర్స్ని చూసుకోవాలి. వీళ్ళైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో అలాగే ఆఫ్రికాలో చాలా ప్రాజెక్ట్స్ని అనేది అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో కార్డానో రిలేటెడ్ ఈ వ్యాలెట్స్ కానీ సరే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్స్ కానీ తీసుకొని వస్తున్నారు. సో నిదానంగా ఏంటంటే ఇక్కడ మనకి ఒకేసారి హైప్ ఇచ్చేదానికన్నా స్లోగా అయితే హైప్ ఇస్తుంది, కానీ కార్డానో అనేది మాత్రం ఖచ్చితంగా ఫుల్ ప్రాఫిట్ జోన్ అయితే మనకు ఫ్యూచర్లో అయితే ఉంది. సో ఎవరైనా ఇంకా కార్డానోలో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే ప్రజెంట్ కూడా ఇన్వెస్ట్ చేసే మంచి ఛాన్స్ అయితే ఉంది. మీరు 30% ఇంకా తగ్గినా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కూడా కార్డానో అయితే మంచి ప్రాజెక్టు. సో ఇన్వెస్ట్ చేయడానికి అయితే నేను చాలాసార్లు అయితే మీకు చెప్పాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే న్యూస్ వచ్చింది కాబట్టి నేను మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఒక కార్ పర్చేజ్ కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ మనకి బిట్ కాయిన్ని, డోజిని, సిబాయినుని యాజ్ ఎ పేమెంట్ వేగా అయితే ఇక్కడ చేయడం అయితే జరిగింది. సో మీరు ఎవరన్నా ఇక్కడ ఈ ఫ్రోచి కార్స్ని కానీ అంతే వీటిని కొనాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చున్నారు. సో మీరు డోజ్తో కానీ సిబాయినుతో కానీ ఏంటంటే పేమెంట్ వేతో మీరు ఏంటంటే ఇక్కడ ఈ కార్స్ని అయితే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఈ పేమెంట్ వేగా ఏంటంటే ఇక్కడ చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు డోజ్కి ఏంటంటే మెయిన్గా టెస్లా కానీ ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే కొన్ని చిన్న వస్తువులకైతే ఇక్కడ డోజిని అయితే ఇక్కడ యూజ్ చేస్తుంది. సో ఫ్యూచర్లో కార్ బై చేయడానికి కూడా డోజిని అయితే పేమెంట్ గేట్వేగా పెట్టుకునింది అనుకోండి. సో ఇక్కడ మనకి అంటే డోజ్లో అయితే ఫుల్ మనకి ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్మెంట్ అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగే ఇక్కడ ఇంకో న్యూస్ కానీ చూసుకుంటే మెయిన్గా ఇక్కడ మిస్టీరియస్ బిట్ కాయిన్ వేల్ అక్యుములేటెడ్ ఓవర్ 1,100 crores $70 lakhs BTC ఇన్ జస్ట్ 1 week. సో ఒక్క వీక్లోనే ఈయన ఇంత అమౌంట్ పెట్టి అయితే ఇక్కడ ఏంటంటే బీటీసీస్ని అయితే బై చేయడం అయితే జరిగింది. సో దాంట్లో కొన్ని అయితే ఆల్రెడీ సేల్ చేశాడు. సో అలాగే పెట్టుకున్నాడు. సో ఇక్కడ బిగ్ వేల్స్ అంతా ఏంటంటే బీటీసీలో అయితే ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో దీన్ని పట్టుకొని చూస్తే ఏంటంటే మనకు జూన్ జూలైలో మనకు మళ్ళీ ఒక బుల్ రన్ అయితే మంచిగా రావడం కోసం అయితే ఇక్కడ ఉంది. సో మనం భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ బుల్ రన్లో అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో వచ్చినా కూడా ఏంటంటే మనం చిన్నపాటి ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుంటాం. సో ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయరే మనకు మంచి ప్రాఫిట్స్ని ఆల్రెడీ చూసాం కాబట్టి సో ఇక్కడ కొద్దిగా టైం అయితే పడుతుంది. సో వెయిట్ చేసామనుకోండి సో మంచి ప్రాఫిట్స్ అయితే ఇక్కడ బుక్ చేసుకునే దానికైతే ఉంది. సో ఎవరైతే ఇక్కడ ప్యానిక్ అయ్యి సో
క్రిప్టోకి కొద్దిగా దూరంగా ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా నష్టపోతాయి. ఇప్పుడు చూసుకొని మనం ట్యాక్స్ మనం నార్మల్గా ఉన్న కట్టాల్సింది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా మనకి ఏంటంటే ట్యాక్స్ ఎక్కువ అయితే చెప్పడం అయితే జరిగింది. సో దాన్ని కూడా ఏంటంటే మనకి ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా అయితే కన్క్లూజన్ అయితే వస్తుంది. సో మనం ఇప్పుడు కొత్తగా క్రిప్టో వరల్డ్లో ఉన్నాం కాబట్టి సో ఈ ఛాన్స్ని ఎప్పుడు మిస్ చేసుకోకుండా సో మంచి మంచి ఫండమెంటల్ కాయిన్స్లో మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మన సేవింగ్స్లో ఒక 10% 5% క్రిప్టోలో పెట్టడం వల్ల అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదంటే ఇప్పుడు అనుకోండి ప్రతి నెల ఒక 500 అలా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా ఏంటంటే ఇది మీకు ఫ్యూచర్లో ఏంటంటే క్రిప్టో వరల్డ్కి అయితే ఖచ్చితంగా ఏంటంటే డిజిటల్ వరల్డ్ అయితే మీకు తెలుసు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ డిజిటల్ వరల్డ్ అయితే ఖచ్చితంగా మనకి అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఒక 500 లేకపోతే 100 రూపీస్ కూడా మనం పెట్టి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.